యేసుక్రీస్తునందు అత్యంత ప్రియమైన దేవుని పిల్లలకు క్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారు కదూ? ప్రభు తన ఎడతెగని వాత్సల్యత మనందరిపై కృమ్మరించి మరి ఒక పర్యాయం ఆయన స్తుతించడానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి యేసయ్య మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను, ప్రభు నామాన్ని ఘనపరుస్తున్నాను. యేసయ్య విమోచనని ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీలో అనేకులు మేము దీవించబడుతున్నామని, వాక్యాల ద్వారా మేము బలపరచబడుతున్నామని మీరు అందిస్తున్న సాక్ష్యాలను బట్టి మేము ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను, ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానం వినడానికి సిద్ధంగా ఉన్నారు కాదు? ప్రభు మనందరితో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు తన హృదయాన్ని ప్రజలకు ఆవిష్కరించడానికి ఆయన ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండేవాడు. ఎందుకంటే ప్రజలను దేవుడు దీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. నీవు శపించబడి ఉండటమో, ఆశీర్వాదానికి దూరంగా ఉండటమో ప్రభు కోరుకునేది కాదు. నీవు దీవించబడాలి, నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి, నువ్వు అన్ని విషయాల్లో ఫలభరితంగా ఉండాలని ప్రభు యొక్క ఆశ, ప్రభు యొక్క సంకల్పం. అందుకనే ఆ సంకల్పం నీలో నెరవేరినట్లుగా ప్రభు తన ఆలోచనలు ఎప్పటికప్పుడు మానవాళికి తెలియచేస్తూ ఉంటాడు. అదే దేవుని యొక్క వాక్యం. ఈ వాక్య గ్రంథంలో నుంచి ఒక మాట మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ఈనాటి వాక్య ధ్యాన నిమిత్తం మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయం 9వ వాక్యాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడని యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడనై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించము. ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయనను నిత్యముగా త్రోసివేయును. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగించుము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం, చదవబడిన వాక్యం మనం చూసినట్లయితే దావీదు వృద్ధాప్యంలో తన యొక్క మరణానికి సమీపిస్తున్నాడు అనే సంగతి ఎరిగిన వాడిగా దావీదు తన కుమారుడైన సొలొమోను పిలిచి, సొలొమోను యొక్క భవిష్యత్తు ఎలా ఉంటే దీవెనకరంగా ఉంటుందో అనుభవపూర్వకంగా ఉన్న వ్యక్తి సొలొమోను అయిన తన కుమారుడికి ఇస్తున్న సూచన మనం చదివినటువంటి వాక్యం. హెచ్చరికలు, సూచనలు అనేవి మనకి దీవెనగా పరిగణించాలి. ఈనాటి సమాజంలో ప్రాముఖ్యంగా యవనస్తులకి పెద్దవాళ్ళు సూచనలు ఇస్తే నచ్చదు. బైక్ వేగంగా తోలొద్దంటే నచ్చదు, చెడ్డ మాటలు మాట్లాడొద్దు అంటే నచ్చదు. జీవితంలో చురుకైన వారిగా ఉండాలి, సోమరతనం పనికిరాదంటే వినరు. సలహాలు, సూచనలు విననివాడు వాడి భవిష్యత్తు అంధకారంగా ఉంటుంది, వారి భవిష్యత్తు దీవెనకరంగా ఉండదు. కనుక సూచనలు, సలహాలు ఎప్పుడూ కూడా మన క్షేమం కొరకు ఇవ్వబడినవి అని మనం గుర్తుపెట్టుకోవాలి. దావీదు తన కుమారుడైన సొలొమోను యొక్క భవిష్యత్తు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలనే ఉద్దేశంతో దేవుని యొక్క ఆశీర్వాదం ఏ వ్యక్తి మీదకి వస్తుంది, ఎలాంటి వ్యక్తి దేవుని కార్యాలు చేయగలడు, ఎలా చేస్తే ప్రభువుని మహిమపరచగలం అనేది దావీదు తన కుమారుడైన సొలొమోనుకు తెలియచేస్తున్నాడు. ఈనాటి వాక్య భాగం వింటున్న మన జీవితాల్లో భవిష్యత్తు గురించి ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నో కలలు ఉంటాయి.
నేను అలా చేయాలి ఇలా చేయాలని ఆశపడుతూ జీవిస్తాం. ఆ ఆశ పట్టులో తప్పు లేదు. ఆ ఆశను దేవుడు నెరవేరుస్తాడు. అయితే ఆ ఆశ నెరవేర్చుకునేటటువంటి విధానం బైబిల్ గ్రంథంలో మనం పొందుపరచబడింది. ఆ సూచనలు ఎప్పటికప్పుడు మనం తెలుసుకోవాలి. ఇక్కడ దావీదు సొలొమోనుకి ఇచ్చిన సూచనలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. దేవుడు దావీదుని ఏర్పరచుకున్నాడు, రాజుగా చేశాడు. రాజుగా చేయబడిన దావీదు అతిక్రమం చేశాడు, వ్యభిచార పాపంలో పడ్డాడు, క్షమాపణ పొందాడు. అయితే దేవుని మందిరము కట్టాలని దావీదు ఆశించాడు. కానీ దేవుడైన యెహోవా దావీదుకు అవకాశం ఇవ్వలేదు. నీవు మందిరము కట్టవు గాని నీ గర్భవాసములు వచ్చినటువంటి సొలొమోను నీ కుమారుడు ఈ మందిరాన్ని కడతాడు అని దేవుని అయిన యెహోవా దావీదుతో సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వార్తను ఎరిగినటువంటి దావీదు తన కుమారుడు పట్ల దేవుని ఉద్దేశం ఏమైందో గ్రహించి ఆ తెలుసుకున్న వ్యక్తి దేవుని చిత్తాన్ని తన కుమారునికి తెలియచేస్తున్నాడు. ఇక్కడ ఒక విషయం మనం పెద్దవాళ్ళు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. పెద్దవారైన వారు దేవుని సంకల్పం మానవాళి పట్ల ఏమై ఉన్నది, మన బిడ్డల పట్ల దేవుని సంకల్పం ఏమై ఉన్నది అని ప్రభు దగ్గర కనిపెట్టి ఆ సంకల్పాన్ని ప్రభు యొక్క సన్నిధిలో బిడలకు నేర్పించేవారిగా ఉండాలి. ఒక తరం పాడైపోయిందంటే ముందు తరము ఈ తరానికి మార్గదర్శకంగా ఉండకపోవటం వల్లే పాడైపోతుంది. ముందు తరము ఈ తరము ఎలా ఉండాలో సూచించకపోవటం వల్లే పాడవుతుంది. కనుక రాబోయే తరం నీ సంతతి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నతమైన జీవితంలో కలిగి ఉండాలంటే నీవు సరి అయినటువంటి సూచన, దేవుని సంకల్పం నీ బిడ్డల పట్ల నీ కుటుంబం పట్ల ఏమైనదో కుటుంబ పెద్దలుగా నువ్వు వివరించగలిగి ఉండకపోతే నీ కుటుంబాన్ని ఆశీర్వాదంలోకి నువ్వు నడిపించుకోలేవు. కనుక పిల్లలతో రాబోయే తరముతో దైవ సంకల్పాన్ని గురించి, దైవ చిత్తాన్ని గురించి, ప్రభు యొక్క ఉద్దేశాల గురించి వారితో మాట్లాడటానికి మనం ఇష్టపడాలి. అది మనకు దీవెన, అది మన భవిష్యత్తును మన సమాజాన్ని దీవిస్తుంది అనే అంశాన్ని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా ఇక్కడ మనం చూసినట్లయితే సొలొమోనుకు చెబుతున్నటువంటి ఈ సూచనలో దావీదు చెప్పినటువంటి మాటలు మనం చూస్తే నీవు దేవుని మందిరము కట్టాలనేది ప్రభు యొక్క సంకల్పం. మరొక మాటలో చెప్పాలంటే ప్రభువు పని చేయాలి అనేది దేవుని సంకల్పం. దేవుణ్ణి ఆరాధించాలి, ఆరాధించిన ఒక మందిరాన్ని నిర్మించాలి, అది దేవుని సంకల్పం. ఆ సంకల్పం నీ పట్ల కలిగి ఉన్నాడు కనుక దేవుడు ఆ సంకల్పం నీవు నెరవేర్చాలంటే ఎలా నెరవేర్చాలి, ఎలాంటి జీవితాన్ని జీవించాలి, ఎలాంటి జీవన విధానాన్ని కలిగి ఉండాలో దావీదు సొలొమోనుకు తెలియచేస్తున్నాడు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దావీదు సొలొమోనుకు చెప్పిన మాట, యు మస్ట్ నో యువర్ గాడ్. నీ దేవుణ్ణి నీవు ఎరిగిన వాడిగా నీవు ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పని చేయాలనుకున్నా, ప్రభువుని ఆరాధించాలనుకున్నా దేవుణ్ణి తెలుసుకున్న వారిగా ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుణ్ణి తెలుసుకోవటం అంటే అది చాలా గొప్ప సంగతి. కారణం ఏంటంటే దేవుణ్ణి తెలుసుకున్నట్టు బట్టే ప్రభువు ఆనందిస్తాను. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుడు నీకున్న ధనాన్ని బట్టో నీకున్న బలాన్ని బట్టో సంతోషించడండి. దేవుడు ఆయనను గురించి నీవు కలిగి ఉన్న జ్ఞానాన్ని బట్టి నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడు. ప్రభువుని గురించి తెలుసుకోవటం మన విధి. ఎందుకో తెలుసా? ప్రభు ఏం చేయగలడో, ఆయన ఏం మనతో చేయించగలడో అనే జ్ఞానం ఎవరికి కలిగి ఉంటుందో వారు దేనికి అదరక బెదరక ప్రభు పని చేయగలుగుతారు. సొలొమోనా, నువ్వు ప్రభు యొక్క మాట తెలుసుకో, ప్రభు యొక్క శక్తిని తెలుసుకో, ప్రభు యొక్క గుణగణాలు తెలుసుకో. కారణం ఏంటంటే జీవిత ప్రయాణంలో సమస్యలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కొదువులు రావచ్చు. ఆ సమస్యల్లో, కొదువులలో, ఇబ్బందుల్లో నీవు జయించాలి, జయ జీవితం కలిగి నీవు ఉండాలి అంటే నీవు దేవుణ్ణి తెలుసుకోవాలి. శ్రమలో నీ దేవుడు నీకు ఏమై ఉంటాడో తెలుసుకుంటే శ్రమలో నువ్వు భయపడవు. కొదువులో దేవుడు ఏం చేయగలడో తెలిస్తే నువ్వు కొదువుతో ఆగిపోవు. శత్రువు నీ మీదకి వచ్చినప్పుడు శత్రువుని దేవుడు ఎలా జయిస్తాడో తెలుసుకుంటే నువ్వు కలవరపడవు. అందుకనే దేవుని గురించి తెలుసుకోవాలి. ఈనాటి కార్యక్రమం చూస్తున్న మన జీవితాల్లో ఎంతమందికి ప్రభువుని గురించి తెలుసు? ఎంతమంది ప్రభువుని గురించి జ్ఞానం కలిగిన వారిగా ఉన్నారు? దావీదు సొలొమోనుకు చెప్తున్నాడు, సొలొమోను, యు మస్ట్ నో యువర్ గాడ్. నీ దేవుని గురించిన జ్ఞానం కలిగి ఉండు, నీ దేవుని గురించి తెలుసుకోనివ్వు అని తన కుమారుడైన సొలొమోనుకు చెప్తున్నాడు. ఈరోజు దేవుని వాక్యం వింటే మన జీవితాల్లో ప్రభు మనతో మాట్లాడే మాట తెలుసా? వీ మస్ట్ నో అవర్ గాడ్. మన దేవుణ్ణి ఎరిగిన వారు బలముతో శక్తిగల కార్యాలు చేస్తారు. దేవుణ్ణి ఎరగని వారు చేయలేరండి. దేవుని గురించి తెలియని వారు చేయలేరు. ఆయన పరిశుద్ధుడని,
ఆయన శక్తివంతుడని, ఆయన సమర్థుడని, ఆయన ప్రేమ గలవాడని, సమస్తమును చేయుటకు సామర్థ్యము కలిగిన వాడని, మోడుబారిన జీవితాలను చిగురించి చేయగలవాడని, అసాధ్యమైన కార్యాలను సాధ్యము చేయగల శక్తి గలవాడని, లేని వాటిని ఉన్నట్టుగాను ఉన్న వాటిని లేనట్టుగాను చేయగల శక్తివంతుడని ఎందరూ యేసుని గురించిన జ్ఞానాన్ని కలిగిన వారుగా ఉంటారో, ప్రభువు సంకల్పం వారి జీవితంలో ఏదైనా సరే వారు చేయగలిగిన వారిగా ఉంటారు. ఈనాటి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి తెలుసుకోవాలి. అదే దావీదు తన కుమారుడికి తెలియచేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకి తెలియచేస్తున్నమాట. ప్రభువు సంకల్పం మన జీవితాల ద్వారా నెరవేర్చాలి, ప్రభువు పని చేయాలి మనం ఆశపడితే వీ మస్ట్ నో అవర్ గాడ్. మన దేవుని గురించి మనం తెలుసుకోవాలి. దావీదు అంటాడు, ఆయన నా కాపరి అన్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అంటారు, మండుచున్న వేడిమి గల అగ్నిగుండం నుంచి మమ్మల్ని తెప్పించుటకు మా దేవుడు సమర్థుడు అన్నారు. నీవేమంటావు దేవుని గురించి? యేసయ్యని గురించి నీకేం తెలుసు శ్రమలో? యేసయ్యని గురించి నీకేం తెలుసు నీ కొదువలో? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని గురించి తెలుసుకుంటే మన భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది, మన గమ్యం దీవెనకరంగా ఉంటుంది, మన పనులు అనేకులకు దీవెనకరంగా ఉంటాయని ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఫస్ట్ వీ మస్ట్ నో గాడ్. దట్ వాస్ ది సజెషన్ గివెన్ టు సోలమన్ బై డేవిడ్. సొలొమోనుకు దావీదు ఇచ్చిన సూచన, నీవు దేవుని గురించి ఎరిగిన వాడిగా ఉండాలి, దేవుని గురించి జ్ఞానం కలవాడిగా ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేయాలి. రెండవదిగా మనం చూసినట్లయితే దావీదు సొలొమోనుకు చెప్తున్న రెండవ మాటను ఇక్కడ మనం చూస్తే ఏమంటారు దశ, ఇక్కడ మనఃపూర్వకముగా ఆయనను సేవించుము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుణ్ణి సేవించేవాళ్ళు, దేవుణ్ణి ఆరాధించేవారు ఎలా చేయాలి అనేది ఇక్కడ దావీదు చెప్తున్నాడు. దావీదు సొలొమోనుకు చెప్పడం గల కారణం ఏంటంటే, సొలొమోను రాజుగా ఎలా అయ్యాడు? దావీదు యొక్క కుమారుడు కనుక వారసత్వంగా దావీదు కుమారుడు కనుక సొలొమోను రాజు అయిపోయాడు. కనుక దేవుని పని చేసేటప్పుడు నీకు వచ్చిన వారసత్వాన్ని బట్టో, నీకు ఇవ్వబడిన ఆధిక్యతలను బట్టో కాదండి, ప్రభువు సన్నిధిలో ఆయన పని చేస్తున్న మనము శ్రద్ధగా, ఆసక్తిగా, పరిశుద్ధంగా ఆయన సేవించాలి. దేవుణ్ణి సేవించేటప్పుడు నిర్లక్ష్యం పనిచేయదు. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు చాలా మంది దేవుణ్ణి వెదికేవారు, దేవుని తెలుసుకునేవారు, దేవుని పని చేసేవారు, ఆయన సేవించేవారు శ్రద్ధతో, భక్తితో, ఆసక్తితో చేయడం లేదండి. అది ఒక ఉద్యోగంగా, ఏదో చేయకపోతే బాగోదులే అన్నట్లుగా మొకమాటని చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ దేవుని వాక్యంలో సొలొమోనుకి దావీదు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నీవు మనఃపూర్వకంగా నీ మనసులో ఇష్టంతో ప్రభువుని సేవించాలి. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, సంతోషముతో దేవుని సేవించాలి. ప్రభువు పనిని బట్టి సంతోషించేవాడు ఎవడంటే తెలుసా? ఆయన పని భాగ్యమని ఎంచుకున్నవాడే సంతోషిస్తాడు. కొంతమంది ప్రభు పని భారం అనుకుంటారు. ప్రభు పని భారం అనుకున్నాడు ఎప్పుడు కూడా ప్రభు పనిలో సంతోషించలేడు. ప్రభువుని ఆరాధించడం ఇబ్బంది అనుకున్నాడు, ప్రభు సన్నిధిని ఆస్వాదించలేడు. కొంతమంది దేవుని మందిరానికి వస్తారు, ముఖ్యంగా యవనస్తులు దేవుని మందిరానికి వచ్చినప్పుడు చాలా చిరాగ్గా, విసుగ్గా కూర్చుంటారు. ఎప్పటికి అయిపోతుంది, ఇంకో గంటలు అయిపోతుందా, అరగంటలు అయిపోతుందా అనుకుంటాడు. వాడి మనస్సంతా ఎక్కడో ఉంటుంది, శరీరం మాత్రం మందిరంలో ఉంటుంది. చాలా మంది ఆదివారాల మందిరాలకు వచ్చిన వాళ్ళు మన మనస్సు, మన ఆలోచనలు ఎక్కడెక్కడ ఉంటాయి, కేవలం శరీరాలు మాత్రం మందిరంలో ఉంటాయి. అందుకనే ఆరాధన బట్టి సంతోషించలేం, వాక్యాన్ని బట్టి ఆనందించలేం, సాక్ష్యాన్ని బట్టి ఉత్సహించలేం. కానీ నువ్వు సాక్ష్యాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి, ఆరాధన బట్టి సంతోషించాలి, ఆనందించాలంటే నీవు మనఃపూర్వకంగానే సేవించడానికి రావాలి. నీకు అప్పగించబడిన పని మనస్ఫూర్తిగా చేయాలి, నువ్వు ఇష్టపూర్వకంగా చేయాలి. నువ్వు ఆ పని ద్వారా దీవించబడతాను, ఆ పని చేయటం నా భాగ్యమని ఎంచుకున్నవాడు మాత్రమే ప్రభువు పనిని ఆస్వాదించగలడు. అందుకే దావీదు సొలొమోనుకు చెప్తున్నాడు, డూ ఇట్ విత్ జాయ్ఫుల్నెస్. సంతోషముతో చేయి. ఆయన సేవించే నీవు హృదయపూర్వకంగా, మనసుతో నువ్వు ఆ పనిని చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం వింటే మనందరం కూడా చాలా మంది ఆయన సేవిస్తున్నారు, కానీ ఇష్టపూర్వకం కాదు, బలవంతంగా ఆయనకి ఇస్తున్నాం. దేవునికి ఇచ్చేవాళ్ళు, దేవుని వాక్యం రాయబడింది, సంతోషముగా ఇచ్చేడు వారిని ప్రభు దీవిస్తాడట. కొంతమంది సణుక్కుంటుంటారు, అవో ఇవ్వాలా, దశంభాగం చెల్లించాలా, కానుక ఇవ్వాలా, దేవునికి ఇవ్వాలంటారా? సణుగుకొని గుణుగుకొని ఇచ్చేటటువంటి అర్పణలో ఆశీర్వాదం ఉండదండి. దేవుణ్ణి సేవించేవాడు మనఃపూర్వకంగా సేవించాలి, సంతోషంగా ఇష్టపడి దేవునికి ఇవ్వాలి, ఇష్టపడి ప్రభు పని చేయాలి, ఇష్టపడి ప్రభువుని ఆరాధించాలి. ఆయన సేవించట్లో, ఆరాధించట్లో సంతోషం అని గ్రహించి ఇష్టపూర్వకంగా దాన్ని జరిగించినప్పుడు దేవుని ఉద్దేశాలు నీ ద్వారా ప్రభు నెరవేరుస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటే మనందరం కూడా
దేవుని ఉద్దేశాలు మన పట్ల నెరవేరాలంటే ప్రభువు మనకు అప్పగించిన బాధ్యత యందు ఇష్టత కలిగిన వారిగా, మనఃపూర్వకంగా, సంతోషంగా దాన్ని చేసేవారంగా ఉంటే దేవుడు తప్పక ఆ పనిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. మూడవదిగా మనం చూచినట్లయితే దావీదు సొలొమోనుకు చెప్తున్న మూడవ మాటను మనం చూచినట్లయితే దేవుని వాక్యం చక్కగా రాయబడుతుంది. నీవు ఆయనను వెదికేవాడిగా నీవు ఉండాలి. దేవుని వాక్యాన్ని చూద్దాం. చూడండి, ఇక్కడ మనఃపూర్వకంగా ఆయన సేవించము, ఆయనని వెదక్కిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమగును. యు మస్ట్ సీక్ గాడ్. దేవుని వాక్యంలో ఇక్కడ మూడు ప్రాముఖ్యమైన విషయాలు. యు మస్ట్ నో యువర్ గాడ్, యు మస్ట్ సర్వ్ గాడ్, యు మస్ట్ సీక్ గాడ్. నువ్వు దేవుని తెలుసుకోవాలి, నువ్వు దేవుణ్ణి సేవించాలి, దేవుణ్ణి వెదికేవాడిగా నీవు ఉండాలి. దావీదు సొలొమోనుకు చెప్పిన మూడవ సూచన ఏమంటున్నాడు ఇక్కడ? ఆయనను వెదకాలి. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషిస్తారు అన్నాడు. ఈ మాటను ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఏదైనా ఒక వస్తువు పోతే అది దొరికితే చాలా సంతోషంగా ఉంటుంది. అయితే చేతిలో 100 రూపాయలు కాగితం ఉంటే అది కింద పడిపోతే దొరుకుతుంది అనే నమ్మకం అనుకుంటుంది. మనలో ఏమీ లేకుండా మాది పోయింది, నేను సంపాదించాలి, దొరకాలని దొరకదు. కారణం ఏంటంటే అది లేదు కాబట్టి. కానీ ఈ వాక్యాన్ని మనం చూస్తే యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషిస్తారంటే వారి జీవితంలో ఇంతకుముందు వారు ఎన్నడూ కూడా దేవుణ్ణి చూచిన వారిగా ఉండకపోవచ్చు, దేవుణ్ణి ఎరిగిన వారిగా ఉండకపోవచ్చు, కానీ ప్రభువునిక మాటకు లోబడి, సూచనకు లోబడి ఆయన వెతికితే ఆయన ఉన్నవాడు గనుక ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దైవ ప్రత్యక్షత మానవ హృదయానికి చెప్పన సఖ్యము కాని సంతోషాన్ని ఇస్తుంది, చెప్పన సఖ్యము కాని బలాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. కనుక దేవుని వాక్యం వింటున్న మనందరం కూడా ఈ సత్యాలను గమనించాలి. దేవుని పని నీ ద్వారా జరగాలంటే, ప్రభు కార్యాలు నీ ద్వారా జరగాలంటే నువ్వు దేవుని వెతికేవారిగా ఉండాలి. దేవుని వెతికేవాడు ఆయన సహాయాన్ని కోరుకునేవాడిగా ఉంటాడు. చాలా మంది ఏదైనా పని అప్పగిస్తే దేవుని దగ్గరికి రారు. దేవుని వెతకడం అంటే ప్రభు మీద ఆధారపడటం. చాలా మంది ప్రభు మీద ఆధారపడరు. నాకు అప్పగించబడింది 10, నా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, నా వారసత్వం ఉంది. నీ వారసత్వం, నీ శక్తి సామర్థ్యాలు, ప్రభు సహాయం లేకుండా ఏది జరగదు. అందుకే సొలొమోను చెప్తున్నాడు, నువ్వు కేవలం నా కుమారుడిగా రాజరికం అయితే వచ్చిందేమో తప్ప దేవుని కృప నీ మీదకి రావాలంటే నీవు దేవుని వెతికేవాడిగానే ఉండాలి. ఈరోజు చాలా మంది దేవుని వెతకడం లేదు, దేవునిపై ఆధారపడటం లేదు, తమ శక్తి సామర్థ్యాల మీద కోరుకుంటున్నారు, తన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడుతున్నారు. అలా ఆధారపడే వారి జీవితాల్లో దేవుని కార్యాలు జరగవు. కానీ దేవుని మీద ఆధారపడి ఆయన వెతికితే, ఆయన వెతికిన వారు హృదయమందు సంతోషిస్తారు. నీ హృదయంలో ఎలానే ఆనందం కలుగుతుంది. ఈరోజు దేవుని వెతికే వ్యక్తిగా నీవు ఉండాలి. ప్రభువును వెతికిన ప్రతి వారి జీవితంను ఆయన ప్రత్యక్షత కలుగుతుంది. 2వ దినవృత్తాంతం 15వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన వెతికినడలా ఆయన మీకు ప్రత్యక్షమగును అని దేవుని వాక్యంలో రాయబడుతుంది. ఈరోజు దేవుని వెతకటానికి నువ్వు ఇష్టపడితే, ఆయన కావాలని కోరుకుంటే, నువ్వు ప్రభువుని అడిగితే ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. నీ జీవితంలో నువ్వు వెళ్ళవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాడు. ఈరోజు చాలా మంది వారి కలవరం, నా భవిష్యత్తు ఎలాగ, నేను ఏం చేయాలి అని నీకు తెలియచేసేవాడు దేవుడు ఒక్కడే. కనుక ఈరోజు ప్రభువా నా భవిష్యత్తు, నా జీవితాన్ని ప్రభువుని వెతకడం ప్రారంభిస్తే ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. నీవు చేయవలసిన పనిని, వెళ్ళవలసిన మార్గాన్ని ప్రభువే నీకు నిర్దేశించి ఆశీర్వదిస్తాడు. ఈరోజు అట్టి దీవెనకరమైన భవిష్యత్తులో నీవు రావాలంటే ప్రభువుని వెతికేవాడిగా నీవు ఉండాలి. చివరిగా సొలొమోను దావీదుకు చెప్తున్న మాట తెలుసా? నువ్వు ధైర్యము వహించాలి అనే మాట మనం చూస్తాం. యెహోవా నిన్ను కోరుకునే సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపుము అని సొలొమోనుకు దావీదు చెప్తున్నాడు. ధైర్యము కలిగి ఉండుము. 4 సూచనలు చెప్పాడు. మొదటిది, నీవు దేవుణ్ణి ఎరిగి ఉండాలి, దేవుణ్ణి సేవించాలి, దేవుణ్ణి వెదకాలి. 4వది ధైర్యముగా ఉండాలి. ఎందుకు ధైర్యంగా ఉండాలి? ధైర్యం ఎలా వస్తుంది అంటే, దేవుని సంకల్పమును ఎరిగిన వారు ధైర్యంగా ఉంటారు, దేవుని వాగ్దానములను నమ్మిన వారు ధైర్యంగా ఉంటారు. మన ధైర్యం ఎక్కడ తెలుసా? దేవుని వాగ్దానంలో ఉంది. ఎందుకని? వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. నమ్మదగిన దేవుడు మనకు వాగ్దానం చేశాడు కనుక ఆ వాగ్దానం నమ్మిన ప్రతి వారు కూడా ధైర్యంగా ఉంటారు. కొంతమంది అధైర్యపడటం అంటే కారణం ఏంటంటే వాగ్దానాలు నమ్మలేకపోవటమే. వాగ్దానాలు నమ్మిన వాడు అధైర్యపడడు, వాగ్దానాలు నమ్మిన వాడు అధైర్యంతో కృంగిపోడు, వాగ్దానం నమ్మిన వాడు ధైర్యంగా ముందుకు వెళ్తాడు. అందుకే
మందిరం పని చేస్తున్నాం, దేవుని పని చేస్తున్నాం అంటే ఆటంకాలు రావని కాదు, శ్రమలు రావని కాదు. ఆటంకాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఆటంక పరిచే వారు వస్తారు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా నీకు వాగ్దానం చేశాడు దేవుడు, నిన్నొక సాధనంగా, నిన్నొక పరికరముగా, నా యొక్క పాత్రగా మందిరము కట్టుటకు నేను నిలవబెట్టి ఉన్నాను అనే సంకల్పం నీతో ఉన్నదని గ్రహిస్తే, దేవుడు నీతో ఉన్నాడని తెలుసుకుంటే, ఆ వాగ్దానం నేను వెంబడిస్తుందని తెలుసుకుంటే నువ్వు ధైర్యంగా ఉంటావు. ఈరోజు సొలొమోనే కాదండి, దేవుడు మనతో అన్నాడు, యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటాన్నాడు. ఎవరు వచ్చినా రాపోయినా మనకేంటంటే ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. మన వ్యాధిలో ప్రభు మనకు తోడుగా ఉన్నాడు, మన ఆపదలో మనకు తోడుగా ఉన్నాడు, మన కొదువుల్లో తోడుగా ఉన్నాడు. నీ పట్ల ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. దావీదు కుమారుడైన సొలొమోను మందిరం కట్టాలని ప్రణాళిక, నీ పట్ల దేవుడు మరొక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అదే ప్రణాళిక నీలో ఉండకపోవచ్చు. నీ ప్రక్కన అభివృద్ధి చెందుతున్న వ్యక్తిని చూసి వాడు అభివృద్ధి చెందడానికి కలవరపడొద్దండి. వాడు ఆ రంగంలో అభివృద్ధి చెందడానికి దేవుడు వాడిని అలా నియమించాడు. కానీ నీ పట్ల దేవుడు మరొక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుని ప్రణాళిక తెలుసుకొని నీ పట్ల దేవుని ప్రణాళిక ఉంది అని గ్రహిస్తే నువ్వు ధైర్యం వహిస్తావు. నువ్వు తెలుసుకున్నావా? చాలా మంది ఉద్యోగం రావట్లేదండి, వ్యాపారం బాగోలేదు, కుటుంబం బాగోలేదు, నా భవిష్యత్తు ఏంటి, నా జీవితం ఏంటి అనుకుంటున్నారు. దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు అని నమ్మి ప్రభువు సన్నిధికి వచ్చి ఆయన వెతికితే ఆయన ప్రణాళికలు నీ పట్ల నెరవేరుస్తాడు. అద్భుత కార్యాన్ని నీ ద్వారా ప్రభు జరిగిస్తాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మనము ఈ సూచనలు విని దావీదు సొలొమోనుకు చెప్పిన సూచనలుగా పరిగణించక, దేవుడు మనకు అనుగ్రహిస్తున్న మాటలుగా పరిగణించి దేవుణ్ణి తెలుసుకుందాం, ఆయన్ని సేవిద్దాం, ఆయన్ని వెతుకుదాం, ఆయన వాగ్దానాలను నమ్మి ధైర్యంగా ముందుకు వెళదాం. ప్రభువు పని కొరకు గొప్ప సాధనాలుగా వాడబడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేసి నడిపించును గాక. ఆమేన్. దయచేసి తలలో ఉంచండి, కళ్ళు మూసుకునండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభువు నమ్మదగిన వాడు, ప్రార్థనకు జవాబిచ్చేవాడు, ఆయన్ని చేరుకున్న వారి జీవితాలు అద్భుతం చేసేవాడు. ప్రార్థన చేస్తాను. మా పరమ తండ్రి, సకల ఆశీర్వాదంలో కారణభూతుడా నీకు స్తోత్రం. యేసే విమోచన కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ప్రేక్షకుడిని యేసు నామములో దీవించమని వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమం చూస్తున్న వారిలో అప్పుల బాధతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి అప్పుల బాధ అంతటిని తొలగించండి. వ్యాధితో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి శరీర స్వస్థత శీఘ్రముగా యేసు నామములు అనుగ్రహించండి తండ్రి. దేవా, వారికి ఉన్నటువంటి ప్రభువా కుటుంబ సమస్యలు, కోర్టు వ్యాధ్యాలు, వ్యాపారపు సమస్యలు అన్నిట్లో మీరు జయం అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రం నాయన. విద్యాభ్యాసం చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. పరీక్షలకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. జ్ఞానాన్ని ఇవ్వండి, సరైన ఆశీర్వాదంతో వారిని నింపి ప్రభువా మంచి భవిష్యత్తు కలిగి ఉండడానికి వారిని తీర్చిదిద్దామని వేడుకుంటున్నాం నాయన. ఈ సమయంలో నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం, నేను స్తుతిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వారు ప్రభువా నీ అందరి విశ్వాసముతో నిన్ను సేవిస్తూ, మిమ్మల్ని తెలుసుకొని, మిమ్మల్ని ఆరాధిస్తూ నీ ఉద్దేశాలు నెరవేర్చే పరిచారకులుగా ఉన్నట్టుగా కృప చూపి ఆశీర్వదించమని యేసు నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం మనందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్. శాప